హాయ్ గైస్, మేము ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఒక ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట వైజాగ్లో. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా అమ్మకి బాయ్ చెప్పేద్దామా గైస్? అమ్మా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు అమ్మా. ఇదివరకు ఈ రోడ్ అస్సలు బాగుండేది కాదు. ఐ మీన్ గతుకులుగా పడిపోయేటట్టు అలా ఉండేవి. ఇప్పుడు చూసారు ఎంతో డెవలప్ అయిందో. ఇట్స్ గుడ్ కదా. సింహాచలం గైస్, వావ్, సీ ఎంత బ్యూటిఫుల్ ఉందో రోడ్స్, నీట్గా. అసలు ఇదివరకు ఈ రోడ్స్ మీద రావాలంటేనే చిరాగేసేది. బాగుంటుంది కదా. సో గైస్, ఇక్కడ మనం వెహికల్స్ పెట్టేసాం. లోపలికి నడుచుకొని వెళ్ళాలంట టెంపుల్ లోపలికి. చూడండి ఎలా ఉందో, ఫారెస్ట్లో వెళ్తున్నట్టు. ఆ శబ్దం చూసారా? అయ్యో, శబ్దం ఏంటి గైస్? మీకేమైనా అర్థమవుతుందా? చూడండి, నడుచుకొని వెళ్ళాలి ఇప్పుడు ఫారెస్ట్. ఫాస్ట్గా వెళ్తున్నాం గైస్. బాగుంటాయి ఇలా అడవుల్లో నుంచి. ఇదివరకు వెహికల్స్ అలౌ చేసేవాళ్ళు లోపలికి, ఇప్పుడు అలౌ చేయట్లేదు. 2 to 3 km ఉంటుంది, లోపలికి నడుచుకొని వెళ్ళాలి. టెంపుల్ దగ్గర ఎవరు లేరంట. ఉన్నారా? ఐ లవ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చేయాలి. ఈ ఫిల్టర్ బాగుందా? అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకొంచెం దూరం ఉందంట. చీకటి పడుతుంది, చీకటి పడుతుంది. దండం పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళతో వచ్చేద్దాం. చీకటి పడిపోద్ది. చీకటి అంటే భయం. ఓకే, వాక్ చేస్తున్నాను. విల్ మీట్ అగైన్. ఓకే బాయ్. ఆయచ్చం వస్తుంది. ఓ గాడ్, యా, దేవుడి దగ్గరికి. ఐఎమ్ సచ్ అ డేరింగ్ గర్ల్, యూ గైస్ నో. అమ్మో, దగ్గరికి వస్తాం. ఐఎమ్ షూర్. చూసారా ఎంత సైలెంట్గా ఉందో? నడుచుకొని వెళ్ళాలి. మై గాడ్, తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు 5:37 అయింది. 5:46 కల్లా క్లోజ్ అంట. తొందరగా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. ఇలా ఉంది రోడ్, చూడండి. నడుచుకొని వెళ్ళాలి. వచ్చేసాం టెంపుల్కి.
6 అవుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ బైక్స్ పార్క్ చేసాం కదా, అక్కడ వరకు వెళ్ళాలి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది టెంపుల్. అడవి లోపల నుండి నడుచుకుంటూ వచ్చి దేవుని చూడడం బాగుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కొంతమంది వస్తున్నారు చూడండి మా వెనకాతల. సో వీళ్ళందరూ నడుచుకుంటూ రోడ్డు మీద వరకు వెళ్ళాలి. లెట్స్ గో గైస్. గైస్ చూసారా ఎంత చీకటి ఉందో. ఇప్పుడు 6 అయింది. నడుచుకొని వెళ్ళాలి ఈ చీకటి లోపల నుండి. ఏంటంటే మనమైతే ఓకే, అదే ఏజ్ పీపుల్ అలాంటి వాళ్ళు అయితే రాలేరు. అదొక్కటి డిసడ్వాంటేజ్. మనమైతే నడుచుకుని ఒక థ్రిల్గా ఉంటుందని నడుచుకుంటూ వచ్చేస్తాం. బట్ it is really scary. రియల్లీ స్కేరీ. అడవి. కెమెరాలో మీకు లైటింగ్ అలా కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ చీకటి ఉంది. కెమెరా ఫ్లాష్ వల్ల మీకు అలా కనిపిస్తుంది. బట్ ఓ మై గాడ్, స్కేరీ. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం గైస్. అస్సలు ప్లాన్ చేయలేదు, అలా వచ్చేసాం టెంపుల్కి రావాలని. బట్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఫీలింగ్. బాగుంది. లోపల ఏ గాడ్ని నేను వీడియో తీయలేదు, బికాజ్ అది వచ్చి చూస్తేనే థ్రిల్. ఎందుకంటే ఇది కాలభైరవుడి గుడి. సో కాబట్టి అందరూ వచ్చే చూడాలి. ఈ ఎక్స్పీరియన్స్ అందరూ అవ్వాలి, పక్కా అవ్వాలి. చూడండి గైస్ ఎంత చీకటి ఉందో. భయంగా ఉంటుంది. చూడండి ఎక్కువ మంది కూడా లేరు. మొత్తం ఒక 6-7 మెంబర్స్ ఉంటారు మొత్తం. మేము వెళ్ళేసరికి టార్చ్ వేయకుండా పెడదాం. వెళ్ళాలి. సరే గైస్, విల్ టాక్ లేటర్. ఇది చీకటి. ఒక్క నిమిషం టార్చ్ పీక్. చూసారా చీకటి అయిపోయింది గైస్. అస్సలు కనిపించట్లేదు. టార్చ్ వేయకుండా మీకు చూపిస్తున్నా. టార్చ్ వేయండి. ఇది. సో ఫైనల్గా మేము టెంపుల్కి రీచ్ అయిపోగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ పంతులు గారితో అంటున్నారన్నమాట. సో చాలామంది ఒంటరిగా నడిచి రావాలంటే చాలా భయపడుతున్నారు. ఇక్కడ లైట్స్ ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది కదా అంటే ఆయన చెప్తున్నారన్నమాట, మీరు దీనికి ఎలా అంటే మేము మార్నింగ్ 3 o'clockకి ఒంటరిగా నడుచుకొని వస్తామని. ఐ థింక్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటీస్ చేస్తే విచ్ విల్ బి ద బెస్ట్. చాలా చాలా ఆలోచనలు వస్తాయి. పాజిటివ్గా కాదు, అన్నీ నెగిటివ్గా. సినిమాస్ ఎక్కువ చూసేస్తాం కదా. ఓకే ఫైన్. నడుచుకుని ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాం. మీకు రియల్గా చూపించాలని వీడియో ఇలా షూట్ చేస్తున్నా. ఎంజాయ్ చేయండి. పక్క నుంచి అరుపులు, ఏవో అరుపులు. Hope you enjoyed. Bye guys.